అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలోని పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్త అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ ప్రతినిధులు, పాయకరావుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ గెటం బుజ్జి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు తోట నాగేష్, పార్టీ జిల్లా కార్యవర్గ నేతలు దేవవరపు రఘు, ఆకేటి గోవిందరావు, జగ్గన్నదొర, పల్లెల దుర్గారావు, కురందాసు, అప్పలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యత్వ కిట్లను నేతల చేతుల మీదుగా కార్యకర్తలకు స్వయంగా అందజేశారు. అనంతరం బోడపాటి శివదత్, గెడ్డం బుజ్జి, తోట నాగేష్ మాట్లాడుతూ సాధారణ కార్యకర్తలను గుర్తించడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని అన్నారు. 101 మంది క్రియాశీల వాలంటీర్లతో 14,350 సభ్యత్వాల నమోదుతో పాయకరావుపేట జన సైనికులు సత్తా చాటారని, ఇందుకు కృషి చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సేవాగుణంలో ఎవరూ సాటిరారని కొనియాడుతూ జన సైనికులు, వీర మహిళలకు సైతం భద్రత కల్పిస్తూ ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం అత్యధికంగా 800 సభ్యత్వాలు నమోదు చేసిన గెడ్డం చైతన్యను సాలువాతో సత్కరించి అభినందించారు. 2-3 స్థానాల్లో నల్లల రత్నాజీ, పికి స్వామి నిలిచారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్ రాయవరం మండలాల అధ్యక్షులు ఏకదాసు నానాజీ, వెలగా సుధాకర్ రావు, పప్పల శివ, ఎంపీటీసీలు ఆకేటి గోవిందరావు, మాకినేడి చిట్టిబాబు, పేర్ల మాధవ, సర్పంచ్ పి అప్పల్ నర్స, నాయకులు ఆచంట దొర, వెలగా వెంకటేశ్వరరావు, కోసూరి నాని, పినపాత్రుని సతీష్, సంజీవరావు, పాము గణేష్, ఎలమంచిలి చంద్రరావు, పికి గోవింద్ తదితరులతో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఎట్లా రీచ్ అవ్వాలనేది మీకు టాస్క్. కొంతమంది 500 అప్రోచ్ చేశారు, కొంతమంది 200 అప్రోచ్ చేశారు, కొంతమంది 100 అప్రోచ్ చేశారు. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి క్లియర్ మెంబర్షిప్ ఎట్లాగైతే ప్రతి చోటకి వెళ్ళి మనం చేశాం, ఇచ్చేటప్పుడు కూడా ప్రతి చోటకి వెళ్ళి క్లియర్ కార్డ్స్ అనేది క్లియర్ మెంబర్కి కానీ కార్యకర్తగా అందజేయాలి. మీరు ఒక గ్రూప్గా వెళ్ళి ఒక 2-3 కలిసి ఇంటికి వెళ్ళి ఇవ్వడం కానీ, లేకపోతే మీ గ్రామంలో ఒక చిన్న ఈవెంట్గా పెట్టి ఒక గ్రామంలో ఒక ఫెస్టివల్ లాగా చేయడం కానీ, ఇట్లా చేస్తూ మీరు ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయండి. అండ్ మనకి సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయండి, ట్విట్టర్లో వాటిలో హ్యాష్ట్యాగ్ జేసీపీ యాక్టివ్ మెంబర్షిప్ అని మన మెంబర్షిప్ టైంలో వాడిన హ్యాష్ట్యాగ్ అంటే దాన్ని యూజ్ చేసుకుంటే ఫోటోస్ అవన్నీ పెడితే సాల్వ్ చూస్తారు. ఎందుకంటే నెక్స్ట్ మీకు ఎప్పుడు అవుతుందంటే నెక్స్ట్ మెంబర్షిప్ మీకు మోర్ రావడానికి ఎక్కువ మెంబర్షిప్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఒక డిలే కూడా అయింది, ప్యాకింగ్ కానీ ప్రాసెస్ కానీ అవడం కానీ, మనసాగుతుంటే కాన్ఫిడెన్సెస్ జరగడం కానీ, మేము అన్ని కాన్ఫిడెన్సెస్ వెళ్తున్నాం కదా. ఇలాగ అందరినీ అందరూ ఎక్కించామంటూ ఆ పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమన్నా లాస్ట్ ఏమైనా ఇష్యూస్ రాకపోయినా కానీ, కొన్ని వాటిలో ఏమైనా మిస్మ్యాచ్ అయినా కానీ, మీ పీఓసి ఎలిజిబుల్ కావాలంటే తప్పండి, ఆయన మాకు తెలుసుకోమంటారు, మీకు పంపుతామండి. ఎందుకంటే 2% లాగా తప్పొచ్చే ఛాన్సెస్ ఉంది. గతంలో లాగా కాకుండా మంగళగిరి ఆఫీసులోనే ఏ వాలంటీర్లు చేసిన వాలంటీర్లు ప్యాకింగ్ కట్టేసి పంపించారు. మాకు చాలా ఈజీ అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఐడియా అని చెప్పి మన పరిశీలుగా వచ్చిన ఆయన చెప్పారు. మన చేత ఇది సభ్యత్వాలు ఇంటికి వెళ్ళిన వెంటనే ఎవరి వాళ్ళకి అందజేయడం ఒక రోజులో పని అందరికీ జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం తలపెట్టిన పవన్ కళ్యాణ్ గారు, ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షత వహించిన తర్వాత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఐడి కార్డులు ఈవేళ ఒక సిస్టమేటిక్గా లాగిన్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా 10 చేసినా, 20 చేసినా, 500 చేసినా, 800 చేసినా వాళ్ళందరికీ కూడా వ్యక్తిగతంగా అక్కడి నుంచే ప్యాకింగ్ చేసుకుని, ఎంతో కష్టతరమైన పని ఇది. గతంలో అయితే ఇక్కడ పార్టీ ఆఫీస్లో చేసుకుని ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పార్టీ ఆఫీస్లో కంటే సెంట్రల్ పార్టీ ఆఫీస్లోనే మరి కార్యకర్తలందరికీ కూడా ఏ లాగిన్ చేసినోడు ఆడికి ఎన్ని చేసాడు, 40 చేసాడా అవన్నీ కూడా క్లారిటీగా అక్కడి నుంచి పంపించినందుకు దానికి మరి ఇక్కడ
పరిశీలనగా వచ్చేసిన సాయి గారికి, అలాగే ఈ కార్యక్రమం ఏర్పరిచిన శివదత్ గారికి, గడ్డం బుజ్జి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తామని ఈ సందర్భంలో తెలుపుకుంటున్నాం. ఈరోజు క్రియాశీలక సభ్యత్వాలు అనేది దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయంతో ముందుకు వచ్చిన నాటి నుండి మేము 1000 సభ్యత్వాల నుంచి మొదలయ్యి ఈనాడు రాష్ట్రంలో 10 లక్షల పైన సభ్యత్వాలు జనసేన పార్టీ సాధించిందనంటే ఆ ఘనత పవన్ కళ్యాణ్ గారిదే. ఆయన కష్టం, ఆయన దశాబ్ద కాలం చాలా కష్టపడి ఈ పార్టీని నిలబెట్టి ఈరోజు 21 స్థానాలు కైవసం చేసుకోవడమే కాదు, 2 ఎంపీ స్థానాలు కూడా పోటీ చేసిన ప్రతి చోట 100% స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసాం. అందులో భాగంగా జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం చాలా బలమైంది అని ప్రతిసారి కూడా మేము ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఈరోజు ఈ సంవత్సరం 14,300 చిల్లర మేము సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క సభ్యత్వాలు చేయడానికి సుమారుగా 106 మంది క్రియా వాలంటీర్స్ పనిచేస్తున్నారు. అందులో టాప్ ప్లేస్లో గడ్డం చలపతి అలియాస్ చైతన్య గారు 800 చేస్తున్నారు. అలాగే 700 పైచీలకు నల్లల రత్నజీ గారు 2వ ప్లేస్లో ఉన్నారు. అలాగే 556 సభ్యత్వాలతో 3వ ప్లేస్లో పిక్కి స్వామి గారు ఉన్నారు. ఇలా టాప్ ప్లేస్ నుంచి చాలామంది చాలా కష్టపడి ప్రతి ఒక్కరు కూడా 300, 400, 200 పైన 100 పైన సభ్యత్వాలు చేసిన వాళ్ళు మన నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. ఇలా 106 మంది క్రియా వాలంటీర్స్ కష్టపడి పనిచేసి 14,354 సభ్యత్వాలు చేయడం జరిగింది టోటల్గా. సో దీనికి సహకరించిన మా నియోజకవర్గ పెద్దలు, మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ గడ్డం బుజ్జి గారికి, అలాగే తోట నగేష్ గారికి, అలాగే మరి ఇక్కడ విచ్చేసిన జిల్లా కార్యవర్గ సభ్యులు రఘు గారికి, ఆకేటి గోవిందరావు గారికి, అలాగే జగ్గన్ దొర గారికి, అలాగే ఇతరు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.